ఏపీ వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలు తెరుచుకున్నాయి. విద్యార్థుల సంఖ్య, తరగతి గదుల ఆధారంగా 1 నుంచి 5 వరకు తరగతులు నిర్వహిస్తున్నారు అధికారులు. దీంట్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. తరగతి గదిలో 20 మంది విద్యార్థులకు మాత్రమే అనుమతిస్తున్నారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ క్లాసులను నిర్వహిస్తున్నారు. అలాగే తల్లిదండ్రుల లిఖితపూర్వక హామీతోనే విద్యార్థులను స్కూళ్లకు అనుమతిస్తున్నారు. అంగన్వాడీ సెంటర్ ప్రారంభించడం జరిగింది. కోవిడ్ సమయం వలన కోవిడ్ ఇబ్బందులు ఉండటం వల్ల అంగన్వాడీ సెంటర్ని ప్రారంభించడం జరగలేదు. కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఆహార పోషణకు సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా ప్రతి ఇంటికి మనం పంపిణీ చేయడం జరిగింది. ఒక విషయం గర్వంగా ఖచ్చితంగా చెప్పగలం, మనసున్న ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రంలో పరిపాలిస్తున్నారు. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వీళ్ళ నా మనుషులు, వీళ్ళ నా బిడ్డలనే ఉద్దేశంతో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి మనసుతో ఈరోజు ప్రజలకి అన్ని పథకాలు సక్రమంగా అందేలా చేయడం జరుగుతుంది. ఈరోజు గత ప్రభుత్వాలతో పోల్చుకున్న, ఈ ప్రభుత్వాలతో పోల్చుకున్న ఫుడ్ క్వాలిటీ బాగా, పిల్లలకిచ్చే పోషణ వస్తువులు కూడా బాగా క్వాలిటీ పెంచారు. అదేవిధంగా స్కూల్స్ కూడా ప్రైవేట్ స్కూల్స్ తీసుకోని విధంగా ఈరోజు మీరు చూస్తే బ్రహ్మాండంగా స్కూల్స్, అంగన్వాడీ సెంటర్లు, ఫర్నిచర్ అన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది. ముఖ్యమైన విషయం ఇంకోటి ఏమిటంటే అంగన్వాడీ సెంటర్లోనే ఇంగ్లీషు బోధనను కూడా ప్రారంభించడం జరిగింది. అంటే మన యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో పెట్టాం. కనుక పిల్లల తల్లిదండ్రులు కూడా నా యొక్క ముఖ్య విన్నపం ఏమిటి అంటే ప్రతి వాళ్ళు కూడా మీ దగ్గరలోని అంగన్వాడీ సెంటర్లు పంపించండి. పిల్లల యొక్క భవిష్యత్తుకి చాలా బాగుంటుంది. అదేవిధంగా ఏదైతే ఈ